మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు మనం ప్రకృతి వ్యవసాయంలో 26 రకాల దేశవాళీ వడ్లను మనం పండించుకున్నాం అని చెప్పడం జరిగింది. అట్లాగే మనం నాటు రకం మినువులు ఏవైతే ఉన్నాయో ఇలా మినువులు వేసుకున్నాం, పెసలు వేసుకున్నాం. అలాగే మీరు అక్కడ చూస్తే ఎదురు చూసుకుంటే మళ్ళీ విత్తనాన్ని కాపాడదామని చెప్పి ఏదైతే నవారా కులాకర్ ఉందో అవి మనం నాట్లు వేసుకోవడం. ఆయన మీరు గమనిస్తే ఆయన గడ్డిగా వస్తున్నారు కదండి. అక్కడ మనం గోదావరి జిల్లాలో మనం మిత్రుడు పొలం ఇచ్చారు, దానికోసం నారుమడి వేసుకున్నామని కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు చూసుకుంటే మనం వేరుశెనగ కూడా ఇట్లా ఎక్కువ విస్తీర్ణంలో పండించాలని చెప్పేసి ఎక్కువ విస్తీర్ణంలో పండించాలి. మీ అందరికీ కూడా రోజున వేరుశెనగలో మంచి ప్రోటీన్ ఉంటుంది, బలమైన ఆహారం అని మనం చాలా సందర్భాల్లో మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. అట్లాగే చూసుకుంటే ఈ రోజున మీరందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, కొనేసుకుంటున్నాం ఆన్లైన్లో అనేది దయచేసి పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. ప్రకృతి వ్యవసాయం జెన్యూన్గా ఎవరైతే చేస్తూ ఉన్నారో వారిని మనం సంప్రదించుకుని, మనం ఏదన్నా 3 నెలలకో 2 నెలలకో సమయం ఇవ్వండి అని అడిగేది కూడా అదే. మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, హెల్త్ బాగోలేదంటే మాకు డాక్టర్ ఉన్నారండి, ఆయన ఇంటికి వస్తారు, లేకపోతే ఆయనకి మనం కాల్ చేసాము, ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నాం అంటూ ఉంటారు. నేను అనేది అదే, డాక్టర్లు ఉన్నారా ఇంకోరు ఉన్నారా పక్కన పెడితే మనకి ఫ్యామిలీ ఫార్మరు అవసరం. ఇప్పుడు గతంలో మనకి ఎవరైనా కానీ ఏదన్నా హైదరాబాద్లో ఉన్నాయి, విశాఖపట్నంలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, చెన్నైలో ఉన్నా వీళ్ళ ఇంటికాడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు, వాళ్ళకి బియ్యాలనగా పప్పు దినుసులనగా అవన్నీ పంపించేవాళ్ళు. ఈ రోజున విలేజ్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, మోకాళ్ళ నొప్పులు, అధిక బరువుతో చాలామంది బాధపడుతున్నారు. ఈ రోజున డబ్బులు ఉన్నాయి కానీ మంచి ఆహారం లేదు, మంచి ఆరోగ్యం కూడా లేదు. నేను అదే చెప్తా ఉన్నాను మీకు పదే ఏంటంటే, ఎవరైతే చేస్తూ ఉన్నారో జెన్యూన్గా వాళ్ళని మనం కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర మనం వస్తువులు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. అది ఎవరైనా పర్లేదు. ఖచ్చితంగా ఆ రైతు ఏం చేస్తున్నాడు అనేది మీరు అందరూ గమనించాలండి. ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ మనం వేరుశనగ వేసినప్పుడు అండి, మనకు తెలియక శ్రమించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ ఇందులో పౌడర్ కలుపుతారంట కదండి అన్నారు. అమ్మ అది కెమికల్ కదా, మనం చేసేది పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో. ఏదైనా సరే ప్రకృతి వ్యవసాయం. మనకి దానికి తగ్గట్టు తెగుళ్ళు లాంటివి వస్తే మనం నేమాసం చల్లుకోవాలా లేకపోతే ఏం చల్లుకోవాలన్నది మనం కషాయాలు చల్లుతాం తప్ప మనం కెమికల్ జోలికి వెళ్ళాం అని చెప్పడం. అదే మందులు కొట్టడం నాకు ఐడియా ఉందండి. ఈ చీమలు తినేస్తాయి కదా పప్పులు, దానికి ఏం చేస్తాయంటే తిన్నమడుగు తింటాయి, ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి మనం కాపాడుకోగలుగుతాం అని చెప్పడం జరిగింది. ఈ రోజున అలాగే మనకి ఏవైతే కులాకరు, నవారా ఇటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని హైబ్రిడ్ విధానంలో తీసుకొచ్చి తమిళనాడు ప్రాంతంలో ఎకరాకు 25 నుంచి 30 బస్తాలు దగ్గర పండిస్తూ ఉన్నారు. అందుకనే కొన్ని సందర్భాల్లో వాళ్ళు 70కి 80 రూపాయలు కూడా ఇస్తున్నారు. అది మీరు గమనించిందని చెప్పి మా మిత్రుడు గణేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మనకు చెప్పడం. నేను అది చెప్తున్నానండి. ఈ రోజున ఆ విత్తనాన్ని నిద్ర వ్యవస్థలోకి పంపించి అధిక పిండి పదార్థం, ఫైబర్ తక్కువ ఉంటుంది, ఎక్కువ పిండి పదార్థం ఉంటుంది. పిండి పదార్థం ఎక్కువ ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ఏమొస్తుంది మనకి గ్లూకోజ్ వస్తుంది. ఆ గ్లూకోజ్ అంతా ఎత్తిపెట్టి అది బ్లడ్లోకి వెళ్ళి దాని షుగర్ రూపంలో ఇంకా అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి అని చెప్తా ఉన్నాం. ఈ రోజున నవారా ఎంత బాగా పండించినా గరువు నేలల్లో అయితే 12 నుంచి 15 బస్తాలు లోపే అవుతుంది. అది మనం నల్లరేగలే పెట్టుకుంటే 15 నుంచి 18 బస్తాలు అవడం చాలా కష్టం అని మనం మాట్లాడుకున్నాం. మనకి విత్తనం కోసం మనకు ఎవరైతే మనల్ని సంప్రదించారో, మనకు ఫోన్ చేశారో ప్రతి మిత్రుడికి చెప్పడం అదేనండి. ఏంటంటే నవారా ఎన్ని బస్తాలు అవుతుంది, మనం ఏదైతే ఏ విత్తనం మీద అయితే పనిచేసామో ఇన్ని బస్తాలు వస్తుందని చాలా వివరంగా కూడా మనం చెప్పుకోవడం జరిగిందండి. అలాగే మనం ఈరోజు కొంతమంది 70కి వస్తుంది 80కి వస్తుంది అన్నప్పుడు నేను అన్నాను, అది ఎలా చేశారు మీరు ఆన్లైన్లో? ఇప్పుడు చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేసి మీకంటే కూడా ఆన్లైన్లో ఏదైతే ఉందో చాలా తక్కువ ప్రైస్ అండి అని అన్నప్పుడు నేను అదే అన్నాను, ఆయన ఎలా పండించాడో ఒకసారి మీరు చూసారా? ఏదైనా కానీ చూసి కొనుక్కునే ప్రయత్నం చేయండి. రాత్రి ఒక సోదరిమణి నాకు ఫోన్ చేశారండి. ఆవిడ నాకు ఫోన్ చేసి
మనం వాట్సప్ గ్రూప్ ఒకటి పెడదామండి, మీ దగ్గర ఏమేమి ఉంటాయి అన్నీ అందులో పెట్టండి అని అన్నప్పుడు ఫస్ట్ నాకు అర్థం కాలేదు. అమ్మ నాకు అర్థం కాలేదు, ఇప్పటికీ చాలా గ్రూపులు ఉన్నాయి, తీసుకుంటూ ఉన్నారు కదమ్మా అంటే ఆవిడ ఒకటే చెప్పారు, ఏంటంటే అయ్యా మాది కాకినాడ, అది మేము హైదరాబాద్లో ఉంటున్నాము, మేము మా స్నేహితులు వస్తువులు తెచ్చుకున్నాము, ఆన్లైన్లో తీసుకున్న తర్వాత ఆ వస్తువుల్ని చూసి కొన్నాళ్ళు వాడిన తర్వాత ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆగిపోయామండి. ఎవరైతే జెన్యున్గా ఉన్నారో వారు దగ్గర వస్తువులు తీసుకుని ఆలోచిస్తూ ఉన్నాము, అప్పుడు మీ వీడియోలు చూసామండి, అందుకే మిమ్మల్ని సంప్రదించాను, మీకు అంతకుముందు కూడా 2-3 సార్లు నేను కాల్ చేయడం జరిగిందండి అని అంటే, అవునమ్మా మీకు ఖచ్చితంగా మీకు ఏమేమి కావాలో నేను పండించేవి ఏవైతే ఉన్నాయో మీకు ఇచ్చి ఏర్పాటు చేస్తానమ్మా అని చెప్పడం కూడా జరిగింది. అలాగే మిత్రులారా, నేను రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, 2 నెలలకు 3 నెలలకు వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడండి. ఈ రోజున చాలామంది మిత్రులు కొంతమంది మేము వచ్చి మీరు ఏదైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారో అందులో మేము పని చేస్తాము, మీరు ఎలా చేస్తున్నారో మేము చూస్తే భవిష్యత్తులో మాకు కూడా ఉపయోగపడుతుంది కదా అని కొంతమంది మిత్రులు అడిగితే, రెండమ్మా ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేయండి, మీరు చూడాలి, తర్వాత తరాల వాళ్ళకి కూడా చెప్పాలి అని చెప్పడం కూడా జరిగింది. అలాగే ఈ రోజున ఇంకొక విషయం, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం వీళ్ళందరినీ ఎవరిని చూసినా శ్రమించేవాళ్ళు సోదరిమణులు కానీ ఎవరినైనా కొంతమంది మిత్రులు కానీ చూసుకుంటే ఎవరైనా సరే 30 సంవత్సరాలు దాటిన వాళ్ళే తప్ప ఈ పని మేము ఇంత బాగా చేస్తామనే వాళ్ళు 20 సంవత్సరాల వాళ్ళు, 18 సంవత్సరాల వాళ్ళు, 17 సంవత్సరాల వాళ్ళు ఎవరు లేరండి. ఏదో ఆటకేతనంగా ఏదో ఒక పూట ఒక గంట చేస్తే అదే చేస్తూ ఉన్నారు, కానీ మేము చేయగలము ఏ పనైనా అని చేసేవాళ్ళు లేరు. ఈరోజు మనం గోవుల కోసం వరి నూర్చుకున్న తర్వాత అక్కడ వరిగడ్డి చూసుకుంటే వరిగడ్డి ట్రాక్టర్లో తొక్కేవాళ్ళు లేరండి. చాలామంది అడిగితే కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళకి మాకు ఖాళీ లేదండి, వరిగడ్డి తొక్కాలంటే మాకు చాలా చోట్లకి ఇక్కడ పని చేస్తూ ఉన్నాము, మాకు సమయం ఉన్నప్పుడు వస్తామని. అంతకుముందు వరిగడ్డి అంటే నూర్చిన తర్వాత ఒక వారం రోజుల్లోపు ఇంటికి అంటే అంతమంది పనిచేసేవాళ్ళు ఉండేవాళ్ళు అండి. ఈ రోజున అదే బాధ అండి, ఈ భావాలన్నీ తర్వాత తరాలు ఎవరు కాపాడతారా అని మా గురువుగారు ఎవరైతే ఉన్నారో జయరామ్ గారు అనే సందర్భాల్లో బాధపడడం, మన చేతి వృత్తుల్ని కాపాడడం, చేతి వృత్తులతో పాటు ఎవరైతే నైపుణ్యంగా అది తాటాకులతో కొబ్బరాకులతో చిన్న పాక లాంటిది చేయనివ్వండి, లేదు మట్టితో కొన్ని పొయ్యిలు చేయనివ్వండి, అలా ఆ నైపుణ్యత ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎతికి పట్టుకునే ప్రయత్నంలో మా గురువుగారు ఎవరైతే ఉన్నారో విజయరామ్ గారు దానికోసం మన తర్వాత తరాల వారు ఎవరైతే ఉన్నారో తర్వాత తరాల వారు అందరికీ కూడా ఈ పని తెలియాలి. ఒకటి ఈ నైపుణ్యత అనేది ఏదైతే ఉందో దాని గురించి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలి. ఇప్పటికే చాలా విషయాలు చాలా పనులు మరుగున పడిపోతూ ఉంటే ఇప్పుడు ఒక్కోటి ఎతికి పట్టుకుని తీస్తూ ఉన్నారు. ఈరోజున తాటి బుట్టలు ఏవైతే ఉన్నాయో అవి నాకు మిత్రులు చెప్పారు, తాటి బుట్టల గురించి ఇట్లా పనిచేస్తున్నారు గురువుగారు, అట్లా తాటి బుట్టలు వెళ్ళేవాళ్ళు. తాటి బుట్టల అంతకుముందు మార్కెట్కి వెళ్తే చేపల రొయ్యలు తెచ్చుకునేవాళ్ళం, లేదా పీతలు తెచ్చుకునేవాళ్ళం అని చెప్తుంటే, అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము, అది తెచ్చుకున్నామండి, తెచ్చుకోలేదు అట్లా. కాకపోతే తాడి చెట్టు వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి మనం చూసుకుంటే చాలా చాలా ఉపయోగాలండి. నిన్న కూడా మీ అందరికీ కూడా తాడి చెట్టు ఏదైతే ఉందో మనం మార్చి ఏప్రిల్ మే ఆ టైంలో మనకి ముంజుకాయలు వస్తాయి, వాటిని మనం అలాగే వదిలేసేస్తే అవి తాటి పండు కింద తయారవుతుంది. అది సహజంగా రాలిపోయిన తర్వాత తాటి పేస్ట్ని తీసుకుని తాటి ఇడ్లీ, తాటి గారెలు, తాటి బూర్లు అట్లా చాలా చేసుకునేవాళ్ళం. అలాగే మనం ఏం చేస్తామంటే తాటి చెట్టు అండి, మీరు గమనిస్తే ముంజికాయ కొయ్యకోకుండా వదిలేస్తే అది ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందంటే, పండు రాలిపోయిన తర్వాత దాన్ని మనం ఇంట్లో ఏదైతే పదార్థాలు ఉన్నాయో ఎక్కువ స్వీట్ ఉంటుందండి, చాలా మధురంగా ఉంటుందండి. నిజంగా ఎన్ని కంపెనీలు ఎన్ని ఫ్యాక్టరీలు యాడ్ చేసి ఏదో షుగర్ కలిపి ఇంకోటి కలిపినా ఆ టేస్ట్ రాదు. సహజత్వం అంటారు కదండి, అలా అంత బాగుంటుంది. మనం దానిని తాటి పేసింగ్ని తీసేసుకుని ఆ బుర్రలో తీసుకెళ్ళి తేగల కింద మనం ఏర్పాటు చేసుకుంటే అద్భుతమైన తేగలు వచ్చినాయండి. మీకు నిన్న కూడా చూపించడం కూడా జరిగింది. అట్లాగే మనం తాడికాయలు పండిన రోజులు కూడా ఎక్కడా కూడా మనం బెల్లం వాడలేదండి జీవామృతానికి. మనం ఎక్కువ జీవామృతం వాడుతూ ఉంటాం కదండి, ఎక్కువ పొలం కదా మనది, ఎక్కువ పొలంలో మనం జీవామృతానికి
మన దగ్గర మినువులు పెసలు ఏవైతే వాటిని కూడా పొడి చేసేసి అవి ఉన్నప్పుడు అవి వాడుకున్నాం, అవి లేనప్పుడు శనగపిండి వాడే ప్రయత్నం చేసాం. తాటికాయల సీజన్లో ఏదైతే ఉందో తాటికాయల సీజన్లో వాటిని అన్నీ కూడా ఒక 10 కాయలని ఏరి ఒక డబ్బాలో నీళ్ళు పోసేసి శుభ్రంగా చక్కగా ఇట్లా పిసికేసండి దాన్ని తీసుకుని దాని జీవామృతాలు వాడుకున్నామండి. అంటే మనం ఒకటి చూసుకుంటే ఒక్కడానికి ఒకటి ఏదైతే ఆ సీజన్ బట్టి దాన్ని అనుసంధానం చేసుకుని మనం పని చేయగలుగుతాము అని మనం తర్వాత నాకంటే ముందు నుంచి ఎవరైతే పనిచేశారో వాళ్ళ దగ్గర నేను ఒకటి నేర్చుకున్నానండి. అదే నేను ఆచరణలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అదే చెప్తున్నానండి, నేను నా చిన్నతనంలో కూడా తాటాకు కొట్టి మడతొక్కి ఇంటికి వాడేవాళ్ళండి. నేను కూడా మాకు కూడా ఇప్పుడంటే రేకుల షెడ్లు డాబాలు వచ్చేసినాయండి. నేను గతంలో కూడా మాకు కూడా పూరీలు ఉండేది. మా మిత్రుడు నాగబాబు కూడా ఉందండి, ఇప్పుడు కూడా ఉంది కదా, ఉందండి. అలాగే ఈ రోజున ఆ నైపుణ్యత అది తాటాకు వేసిన తర్వాత అండి, ఒక వర్షం పడిన తర్వాత గడ్డి కట్టలు కట్టి గడ్డి వేసేవాళ్ళు అండి. అలా ఈ రోజున గడ్డి వేసేవాళ్ళు కూడా కనపడిన పరిస్థితి. అమ్మ ఎక్కువ పడుతున్నారా? అంతేనా? ఈరోజు నాకు గడ్డి కట్టి ఇంటి మీద గడ్డి వేసేవాళ్ళు కూడా లేరు. అంటే తాటాకు ఏదైతే ఉందో తాటాకు కుట్టుకున్న తర్వాత ఇంటి కోసం లేకపోతే మనకి సావుడికి పాకల కోసం కుట్టుకున్న తర్వాత మనం చూసుకుంటే ఆ తాటాకు ఎక్కువ రోజులు, అంటే ఒకసారి కనుక మనం తాటాకు కుట్టుకుంటే దాదాపు ఒక 7-8 సంవత్సరాలు వస్తుందండి. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా వరిగడ్డి ఏదైతుందో వరిగడ్డి దాని మీద వేసుకుంటే ఈ రోజున వరిగడ్డి వేసేవాళ్ళు లేరు. ఒకటి చూసుకుంటే చాలా దారుణం. మా మిత్రుడు చెప్తుంటారు, మా తాతయ్య గారు కూడా ఆయన తాటాకి బాగా కుట్టేవాడు అండి. వరిగడ్డి కూడా చాలా ఖచ్చితంగా కప్పేవాళ్ళు. అటువంటిది మన పెద్దవాళ్ళతోనే చాలా పోయినాయి పనులు అని అన్నప్పుడు నిజమేనండి. తర్వాత ఎవరు నేర్చుకుంటారు ఏంటి కూడా అర్థం కాని పరిస్థితి. ఈ రోజున నాకు మెయిన్గా చెప్పుకోవాలంటే ఇప్పటివరకు కూడా మన దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే శ్రమించే వాళ్ళు రోజువారీ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. మాకుగా పనిచేసేవాళ్ళు మా మిత్రుడు నేనే ఒంటరి పోరాటమే చేస్తున్నామని చెప్పాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన గోదావరి జిల్లాలో కూడా మనం పొలం తీసుకోవడం ఎక్కువ విస్తీర్ణంలో ఈ మధ్యన వరి కానీ ఇట్లా మినువులు కానీ పెసలు కానీ ఇలా చూసుకుంటే వేరుశనగ కానీ మనం వేసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా కూరగాయలు పండించాలని కూడా మనం గట్ల వారం అమ్మట కూరగాయలు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను అదే చెప్తా ఉన్నానండి, 365 రోజులు కూడా బియ్యాలు అందించాలి. మనకి ఏవైతే ఉన్నాయో పప్పు దినుసులు, మినువులు, పెసలు, వేరుశనగ, నువ్వులు, కందులు అందించాలి. వాటితో పాటు అద్భుతమైన మన ప్రకృతి వ్యవసాయంలో పండిన కూరగాయలు కూడా మీ అందరికీ అందించాలని నా ఆలోచన. దీనికోసం నాకు ఎంత శక్తి ఉందో నా శక్తి మేర నేను పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అండి, నేను ఫస్ట్ కాడి నుంచి కూడా మొట్టమొదటి నుంచి కూడా కొంతమంది పెద్దవాళ్ళతో నాకు ఎక్కువ పరిచయాలు ఉండడం, వాటితో పాటు అలాగే చూసుకుంటే ఎక్కువ మందితో నాకు పరిచయాలు ఉండడం, వాళ్ళు ఏవైతే చేసి అనుసరించి ఆచరించి చూపించారో అలా చేయడం, అట్లాగే మా గురువుగారు విజయరామ్ గారు కానీ గణేష్ గారు కానీ వీళ్ళందరినీ కూడా, అంటే మాకు దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో గణేష్ గారిని కానీ ఇట్లా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న సాయి గారు కానీ, నాకంటే ముందు నుంచి ప్రకృతి వ్యవసాయం చేసిన శ్రీరామకృష్ణ గారు, రాజేంద్ర గారు, వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను ఆదర్శంగా తీసుకుని ఈరోజు కూడా వాళ్ళందరూ కూడా కొన్ని త్యాగాలు చేసి ఫ్యామిలీని కానీ లేకపోతే వాళ్ళ ఉన్న రిలేషన్స్ కానీ త్యాగాలు చేసి ఇందులోకి వచ్చి కొన్ని భావాలను బతికించారు. వాటిని చూసి మేము కూడా వాళ్ళకంటే ఎందుకు బాగా చేయలేము అన్న ఒక ఆలోచనతో నేను ఇప్పుడు ముందుకెళ్ళడం కూడా జరుగుతుందండి. ఈ భావాల్ని బతికించేవాళ్ళు తర్వాత ఎంతవరకు ఎవరు నిలబడతారా అనేది పక్కన పెడితే ముందు మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఇది మనందరి బాధ్యత కదా. తర్వాత మనం చూసి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా మనం ఏం చేసాము, భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందని చెప్పే ప్రయత్నం కూడా నేను ఉన్నానండి. మిత్రులారా,
మీరందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే తర్వాత తరాల వారికి ఆహారం దొరకదు. ఏదో సినిమాలో చూపించారు అది జరిగిపోతుంది అనేది పక్కన పెట్టి ఈ రోజున మనం భూమిని కాపాడాలి. ఈ మట్టి ఏదైతే ఉందో ఈ మట్టిని మనం కాపాడగలగాలి. తర్వాత ఇప్పుడు ఏంటంటే మంచి ఆహారం ఎక్కడ చూసినా మంచి ఆహారం లేని పరిస్థితి. వీళ్ళందరికీ కూడా మంచి ఆహారం అందించాలి. తర్వాత ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు మనం ఆలోచిస్తానండి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము. మన తాతలు ముత్తాతలు మన తండ్రులు అందరూ వ్యవసాయం చేశారు, బలంగా ఉన్నారు. ఆ బలం మనకేది? అది లేదు. రెండోది, ఇప్పుడు వ్యవసాయం చేయడం మానేస్తూ ఉన్నాం, అంతా మిషనరీ చేస్తూ ఉంది. ఒక సందర్భంలో ఇప్పుడు వరి కోతలు ఉన్నాయండి, అది నిలబడితే కోస్తుంది, పడిపోతే కోయలేదు. అంటే అప్పుడు ఎవరు కోయాలి? ఖచ్చితంగా మనుషులు కోయాలి. ఏమండి, మినుము ఉంది, మినుము కూడా మిషన్లు వచ్చినాయి. కాకపోతే ఒకటో రెండు కాయలు పోతూ ఉంటాయి. అంటే ఎకరాకి ఒక 3 క్వింటాల దగ్గర పండితే అదే మిషన్తో కోపిస్తే 50-60 కేజీలు పోతూ ఉంటాయి. కానీ అప్పుడు మినుము ఎవరు తీయాలి? మనుషులు తీయాలి. అట్లా ఏంటంటే నేననేది ఒకటేనండి, ఏదన్నా కానీ తర్వాత ఎవరైతే వస్తున్నారో తర్వాత ఇప్పుడు పిల్లలు వాళ్ళందరికీ కూడా మనం ఖచ్చితంగా ఈ భావాలని వాళ్ళకి అలవరిచి వాళ్ళందరినీ కూడా ఇందులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది మిత్రులు మా పిల్లలకు ఎటువంటి భావాలు ఉన్నాయని అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటే చాలా సంతోషం అండి. నేను అదే ప్రతి ఊరిలో కూడా ఈ భావాలతో పనిచేయాలండి. మంచి ఆహారం ఏదైతే ఉందో అది మీ అందరికీ అందించాలండి. మిత్రులారా, ఇది మీరు అందరూ ఆలోచించండి. అవకాశం ఉన్నవాళ్ళు మీ సమయాన్ని బట్టి మీరు ఆశించే ప్రయత్నం చేయండి. నమస్తే.